Everyone, I am Anita, Assistant Professor of History, Pingley Gout College for Women, Hanmakonda, Varangal. ఈరోజు మనం శాతవాహనుల గురించి చెప్పుకుందాం. శాతవాహనుల పాలన తెలంగాణ చరిత్రలో ఒక మహాద్భుతమైన అధ్యాయం. మౌర్యుల పతనానంతరం దక్షిణ భారతదేశంలో శాతవాహనులు తమ పరిపాలనను కొనసాగించారు. వీరు దాదాపుగా 450 సంవత్సరాలు పరిపాలించారు. వీరి సామ్రాజ్యం దక్షిణ భారతదేశం మొత్తంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలోని మగధ వరకు వ్యాపించింది. శాతవాహనులు తెలంగాణ దేశానికి గుర్తించదగిన సాంస్కృతిక సేవను అందించారు. శాతవాహనుల పుట్టుక మరి చరిత్ర ఆధారాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఈ కింద ఇచ్చిన మ్యాప్లో మీరు శాతవాహనుల సామ్రాజ్యాన్ని మనం చూడొచ్చు. శాతవాహనులు ఎవరు? కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వీరు ఆంధ్రులు, తెలంగాణ, మరాఠా, కన్నడ వారుగా తీర్మానించారు. శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు అని మత్స్యపురాణం తెలియజేస్తుంది. ఈ శాసనాలు శాతవాహనులు ఆంధ్రులని స్పష్టంగా తెలియజేయలేదు. ఆర్జీ భండార్కర్ శాతవాహనులు మౌర్యులకు సామంతులని పేర్కొనడం జరిగింది. కానీ ఏ చరిత్రకారులు శాతవాహనుల జన్మస్థలం కానీ వీరు ఏ ప్రాంతానికి చెందినవారని కానీ సరైన ఆధారాలతో పేర్కొనలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలని మొట్టమొదటిగా పరిపాలించిన రాజవంశం శాతవాహనులుగా చెప్పుకోవచ్చు. శాతవాహనుల రాజకీయ చరిత్ర. శాతవాహనుల రాకతో తెలంగాణ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైనదిగా చెప్పుకోవచ్చు. దక్కన్ ప్రాంతంలో విశాల సామ్రాజ్యం స్థాపించి సుదీర్ఘ సంవత్సరాల పాటు పాలించిన తొలి రాజవంశం శాతవాహనులు. వీరి పాలనలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో అభివృద్ధి జరిగింది. శాతవాహనుల పరిపాలనకు పూర్వమే దక్షిణాపథం రాజకీయంగాను ఆర్థికంగాను అభివృద్ధి చెందిన ప్రాంతంగా గ్రీకు రచనలు పేర్కొన్నాయి. మెగస్తనీస్ ఇండికా గ్రంథం ప్రకారం ఈ ప్రాంతంలో ఆంధ్రులు అంటే తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు గల ప్రాంతం అని అర్థం. ఆంధ్రులకు 30 ప్రధాన పట్టణాలు, నగరాలు కలవు అని చెప్పేసి మెగస్తనీస్ తన యొక్క ఇండికా గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఇదే విషయాన్ని ప్లినీ చరిత్రకారుడు కూడా పేర్కొన్నాడు. మౌర్యుల కాలంలో వీరు సామంతులుగా ఉండి పరిపాలన సాగించినట్లు తెలుస్తోంది. అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యం క్షీణించడంతో శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అశోకుని మరణానంతరం స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఉండవచ్చు అని చెప్పేసి చరిత్రకారులు భావిస్తున్నారు. మరి శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు. ఇతనికి సిముక అనే పేరు ఉన్నట్టుగా మనకు నాణాల ద్వారా తెలుస్తుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడై మౌర్యులకు సామంతుడిగా పరిపాలించాడు అని చెప్పేసి మనకు అతని యొక్క శాసనాలు, నాణాల ద్వారా మనకు తెలుస్తుంది. సీముకుడు శాతవాహన కులానికి చెందిన ఆంధ్ర జాతివాడు. ఇతను దక్కన్ ప్రాంతంలో శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు అని మనకు కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా శాతవాహనుల పాలన దక్కన్లోని కోటిలింగాల రాజధానిగా అవతరించింది. మెగస్తనీస్ పేర్కొన్న 30 దుర్గాలలో కోటిలింగాల ఒకటి అని మనకు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. శాతవాహన పూర్వరాజులైన సమగోప, గోభద్ర, నారాయణ, కంపియసిరులకు చెందిన నాణాలు కూడా మనకు కోటిలింగాలలో లభించాయి. అంటే శ్రీముఖుని కాలం నుండి శాతవాహన రాజ్యం స్వతంత్రంగా పరిపాలనలోకి వచ్చింది అని చెప్పేసి మనకు అంతకు ముందు ఉన్న నాణాలు మరియు శ్రీముఖుని నాణాల వలన మనకు తెలుస్తుంది. ఇంకా రోమన్ నాణాలు పెద్ద సంఖ్యలో కరీంనగర్ జిల్లాలోని సుల్తానాపూర్లో దొరికాయి. ఈ యుగంలో శాతవాహనులకు రోమన్ సామ్రాజ్యంతో వర్తక వాణిజ్య సంబంధాలు ఉండేవని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు లభించిన ఈ నాణాల ద్వారా, సుల్తాన్పూర్లో లభించిన ఈ నాణాల ద్వారా అది చరిత్రకు సాక్ష్యంగా, రుజువుగా మనం పరిగణించవచ్చు. ఆ కాలంలో శాతవాహనులు రోమన్ సామ్రాజ్యంతో వ్యాపారం చేసిండ్రు అనడానికి ఇది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు.
కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల శాతవాహనుల మొదటి రాజధాని అనే వాదనకు అనేక ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ధూళికట్ట, పెదబంకూర్, కోటిలింగాలలో జరిగిన తవ్వకాలలో శాతవాహనుల చరిత్రను తెలిపే నాణాలు, బౌద్ధ స్తూపాలు బయల్పడ్డాయి. కరీంనగర్ ప్రాంతంలోని అనేక గ్రామాలలో శాతవాహనుల చరిత్రను తెలిపే అవశేషాలు దొరికాయి. దీన్ని బట్టి కరీంనగర్ జిల్లాను శాతవాహనుల రాజకీయ చరిత్ర, సంస్కృతికి ప్రధాన కేంద్రంగా మనం పేర్కొనవచ్చు. శాతవాహనుల చరిత్ర తెలుసుకోవడానికి అనేక రకాలైన ఆధారాలు కలవు. ముఖ్యంగా మత్స్య పురాణం, వాయు పురాణం ప్రకారం 30 మంది రాజులను అందులో ఆంధ్ర భృత్యులుగా పేర్కొనడం జరిగింది. కాళిదాసు యొక్క మాళవికాగ్నిమిత్రము, హాలుని గాథా సప్తశతి మొదలైన గ్రంథాలలో కూడా శాతవాహన రాజుల గురించి సరైన సమాచారం ఉంది. అంతేకాకుండా శాతవాహనుల కాలం నాటి శ్రీముఖుని పేరుతో గల నాణాలు జోగల్ తంబి తరహాల పశ్చిమ దక్కన్ ప్రాంతంలో కోటిలింగాల గ్రామం, కరీంనగర్ జిల్లాలలో లభించాయి. ఇతనివే కాకుండా ఇతర శాతవాహన రాజుల నాణాలు కూడా లభ్యమయ్యాయి. శాతవాహనులకు సంబంధించి ప్రత్యక్షంగా 25 శాసనాలు లభ్యమవుతున్నాయి. వీటిని రాజులు, వారి సంబంధిత బంధువులు చెక్కించినట్టుగా మనకు తెలుస్తుంది. శాతవాహనులు భౌగోళిక పరంగా శాతవాహన రాజ్యంలో మాల్వా, కచ్, సౌరాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, దక్షిణ భాగాలు అంతర్భాగాలుగా ఉండేవి. గంగా నది లోయ వరకు కూడా వీరి రాజ్యం విస్తరించింది అని చెప్పేసి మనకు అక్కడ లభించిన శాతవాహన రాజుల నాణాల వలన తెలుస్తుంది. అంతేకాకుండా వీరి రాజ్యం కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల వరకు వ్యాపించింది. వీరు క్రీస్తు పూర్వం 271 నుంచి క్రీస్తు శకం 178 వరకు పరిపాలించినట్లు తెలుస్తుంది. సుమారు 450 సంవత్సరాలు మొత్తం 30 మంది రాజులు పరిపాలించినట్టుగా మనకు అప్పుడు లభించిన శాసనాలు, చారిత్రక ఆధారాల ద్వారా, నాణాల ద్వారా మనకు తెలుస్తుంది. శాతవాహనుల రాజకీయ చరిత్రను 2 భాగాలుగా విభజించవచ్చు. 1 తొలి శాతవాహనులు, 2 కడపటి శాతవాహనులు. తొలి శాతవాహనులు క్రీస్తు పూర్వం 271 నుంచి క్రీస్తు పూర్వం 114 వరకు పరిపాలించినట్టుగా తెలుస్తుంది. మలి శాతవాహనులు క్రీస్తు పూర్వం 114 నుంచి క్రీస్తు శకం 178 వరకు పరిపాలించినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ రకంగా మొత్తం 450 సంవత్సరాలు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజవంశంగా మనం శాతవాహనుల గురించి చెప్పుకోవచ్చు. తొలి శాతవాహనులు శ్రీముఖుడు శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వాడుగా, తొలి శాతవాహనుడుగా, ఇతనే రాజ్య స్థాపకుడుగా కూడా మనం ఇతని గురించి చెప్పుకోవచ్చు. ఐక్య ఆంధ్ర ప్రాంతాలను అంటే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను ఇతడు పరిపాలించాడు. క్రీస్తు పూర్వం 271 సంవత్సరంలో ఇతడు మౌర్యుల సార్వభౌమత్వం, అధికారాన్ని అంగీకరించి వారికి సామంతుడిగా చెప్పుకున్నాడు. ఇతడు దనకాడ, ఆధునిక ధరణికోట లేదా అమరావతి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ధరణికోటను నిర్మించాడు. బహుశా ఇది ఇతని రాజధాని అయి ఉండవచ్చు. తర్వాత పైఠాన్ లేదా ప్రతిష్టానపురంకు అంటే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు రాజధాని మార్చబడింది. తర్వాత ఇతని వారసులు దనకడ స్వామి అంటే దనకటక స్వాములుగా పిలువబడ్డారు. నానాఘాట్ శాసనంలో ఇతని చిత్రం కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో ఇతని నాణాలను కోటిలింగాల, కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతంలో కనుగొనడం జరిగింది. నాణాలపై చిముక అని రాయబడి ఉంది. ఇదే బహుశా శ్రీముఖ, సిముక అయి ఉండవచ్చు. మొత్తానికి సిముకుడు 23 సంవత్సరాలు పరిపాలన చేశాడు. చరిత్రకు అందిన సాక్ష్యాధారాలు, శాసనాలు, చారిత్రక ఆధారాలను బట్టి శాతవాహనుల యొక్క తొలి పరిపాలకుడుగా శ్రీముఖుని మనం చెప్పుకోవచ్చు. శ్రీముఖుని తర్వాత అతని సోదరుడు కృష్ణ శాసనాలలో ఇతని పేరును కనుహుడుగా పేర్కొనడం జరిగింది. ఇతడు క్రీస్తు పూర్వం 248 సంవత్సర కాలంలో దాదాపు
18 సంవత్సరాలు పరిపాలన సాగించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇతడు తొలిసారిగా శాసనాలు ముద్రించాడు. శాతవాహనులలోనే మొట్టమొదటిసారిగా శాసనాలు ముద్రించిన రాజుగా మరి కృష్ణను గురించి మనం చెప్పుకోవచ్చు. నాసిక్ గుహ శాసనం బౌద్ధ భిక్షుల కోసం అంకితం చేశాడు. మహామాత్రను నాసిక్ ప్రాంతానికి అధికారిగా నియమించాడు. కృష్ణ తర్వాత సిముకుని కుమారుడు మొదటి శాతకర్ణి క్రీస్తుపూర్వం 220లో రాజయ్యాడు. అతని తర్వాత పూర్ణోత్సంగ, స్కందతంబి 46 ఏళ్ళు పరిపాలించారు. పూర్ణోత్సంగ, స్కందస్తంభి వీరి సమయంలో ఉత్తర భారతదేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఈ వంశంలో తర్వాత ముఖ్యమైన రాజు 2వ శాతకర్ణి. ఇతను 56 ఏళ్ళు అంటే క్రీస్తుపూర్వం 184 నుంచి క్రీస్తు శకం 28 వరకు పరిపాలించినట్టుగా మనకు తెలుస్తుంది. క్రీస్తుపూర్వం 184 నుంచి పరిపాలించిన రాజుగా 2వ శాతకర్ణి చరిత్రలో మరి గొప్ప రాజుగా ప్రఖ్యాతిగాంచడం జరిగింది. ఇతడు మగధ రాజు పుష్యమిత్ర శుంగునికి, కళింగ రాజు కారవేలునికి, గ్రీక్ బ్యాక్ట్రియన్ రాజు డెమిట్రియస్కు సమకాలికుడు. 2వ శాతకర్ణి తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా మరాఠా, త్రనకైరో కుమార్తె దేవనాగనికను వివాహం చేసుకున్నాడు. ఇతను పశ్చిమాన ఉన్న మాల్వా ప్రాంతాలను ఆక్రమించాడు. కారవేలుడు తూర్పు తీర ప్రాంతాలను శాతవాహనుల నుంచి ఆక్రమించి తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. పై వివరాలు కారవేలుని హాతిగుంఫా శాసనంలో పేర్కొనడం జరిగింది. క్రీస్తుపూర్వం 175లో డెమిట్రియస్ భారతదేశ సరిహద్దులో అడుగుపెట్టాడు. కారవేలుడు 172లో, పుష్యమిత్రుడు క్రీస్తుపూర్వం 148లో మరణించారు. 2వ శాతకర్ణి యొక్క విజయాలు మనకు నానాఘాట్ శాసనంలో పేర్కొనడం జరిగింది. దీనిని శాతకర్ణి భార్య అయిన దేవి నాగనిక చెక్కించింది. దీంట్లో అతను క్రీస్తుపూర్వం 184 నుండి క్రీస్తుపూర్వం 128 వరకు పరిపాలించినట్టుగా మనకు తెలుస్తుంది. నాగనికతో వివాహం జరగడం వల్ల శాతవాహనుల సామ్రాజ్యం పశ్చిమ తీరం వైపు విస్తరించడానికి వీలైంది. మౌర్యుల ఆధీనంలో ఉన్న పశ్చిమ మాల్వాను, నర్మదా నది లోయలోని విదర్భను ఆక్రమించుకొని ఇతడు సామ్రాజ్యాధిపతిగా బిరుదు ధరించాడు. ఉత్తర భారతదేశంలో మౌర్యుల క్షీణతను ఆసరాగా తీసుకొని వివిధ ప్రాంతాలపై గెలుపు సాధించి 2 అశ్వమేధ యాగాలను, ఒక రాజసూయ యాగాన్ని జరిపి సామ్రాట్, దక్షిణాధిపతి అనే బిరుదులు పొందాడు. జైన, బౌద్ధ మతాల ప్రాబల్యం మొదలైన తర్వాత యజ్ఞకర్మలు, వైదిక ధర్మాలు, గోదానాలు తిరిగి ప్రారంభించడం ఇతని కాలంలోనే జరిగిందని చెప్పవచ్చు. ఇతని నాణాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో లభించాయి. ఇతను నానాఘాట్ గుహలలో తన పూర్వీకుల చిత్రాలను చెక్కించినట్టుగా మనకు ఆధారాలు లభిస్తున్నాయి. 2వ శాతకర్ణి తర్వాత 8 మంది బలహీనమైన రాజులు పరిపాలించారు. వీరి తర్వాత సింహాసనానికి వచ్చిన శాతవాహన రాజుల్లో పులోమావి ముఖ్యుడు. చాలామంది చరిత్రకారుల ప్రకారం పులోమావి ఖాన్వా రాజైన సుశర్మను సంహరించి ఖాన్వ వంశాన్ని అంతమొందించి మగధను ఆక్రమించాడు. ఇతని కాలంలో శాతవాహనుల స్వతంత్ర పాలన ప్రారంభమైంది. ఉత్తర భారతదేశానికి శాతవాహన సామ్రాజ్యాన్ని విస్తరించిన ఘనత పులోమావికే దక్కుతుంది. ఇతని తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి, శాతవాహనులలో 23వ రాజైన గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన సింహాసనం అధిష్ఠించే వరకు బలహీనులైన రాజులు పరిపాలించారు. వీరిలో హాలుడు ముఖ్యమైనవాడు. ఇతడు ప్రాచీన సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని పొందిన గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. ఈ రచన అనేక మంది పండితుల ప్రశంసలు అందుకున్నది. కవులు అతనిని కవివత్సలుడని కీర్తించారు. ప్రాకృత సాహిత్యంలో హాలుడి రచన ప్రత్యేకమైన స్థానం పొందింది. శాతవాహనుల చరిత్ర తెలుసుకోవడానికి, ఆ కాలం నాటి జీవన విధానాన్ని తెలుసుకోవడానికి హాలుడి యొక్క గాథా సప్తశతి మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
గౌతమీపుత్ర శాతకర్ణి. ప్రాచీన భారతదేశ చరిత్రలో గౌతమీపుత్ర శాతకర్ణి గొప్ప చక్రవర్తిగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దక్షిణాపథ చరిత్రలో శాతవాహన రాజుల్లో 23వ రాజైన గౌతమీపుత్ర శాతకర్ణి అత్యంత పరాక్రమవంతుడు, సమర్థుడు. ఇతడు సువిశాల సామ్రాజ్య నిర్మాతగా పేరు పొందాడు. ఇతడు సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి శాతవాహన రాజ్యం అల్లకల్లోలమై విదేశీ దాడులకు బలై ఉన్నది. ఇతడి విజయాలను నాసిక్, కార్లే శాసనాల్లోని సమాచారం తెలియజేస్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణి సింహాసనాన్ని అధిష్ఠించడం కంటే ముందు శాతవాహన రాజ్య భూభాగాలపై పశ్చిమ క్షాత్రపులు దండెత్తినారు. మాల్వా, సౌరాష్ట్ర ప్రాంతాలను పశ్చిమ క్షాత్రపులు పరిపాలించారు. వీరు శాతవాహన రాజ్యంపై దండెత్తి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలను కూడా ఆక్రమించారు. పశ్చిమ క్షాత్రపులను 2 శాఖలుగా వర్గీకరించవచ్చు. వీరే క్షహరాటులు, కద్రమాకులు. గౌతమీపుత్ర శాతకర్ణికి భూమకుడు, నహపానుడు సమకాలికమైన రాజులు. కద్రమాక రాజులైన చష్టనుడు, రుద్రదమనులకు శాతవాహన రాజులతో సంబంధాలు ఉన్నాయి. రుద్రదమనుని వారసులు 2వ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలం వరకు పాలించారు. గౌతమీపుత్ర శాతకర్ణి సింహాసనం అధిష్ఠించిన తర్వాత చాలా ఏండ్ల వరకు ఆంతరంగిక పరిపాలనా వ్యవస్థను, సైన్యాన్ని బలోపేతం చేశాడు. ఆ తర్వాత క్షహరాటులతో తలపడడం జరిగింది. ఇతడు సింహాసనం అధిష్ఠించి 18వ ఏట వేయించిన నాసిక్ శాసనం అతని సైనిక విజయాలను మనకు తెలియజేస్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క రాజ్య పాలనా విధానాన్ని తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారంగా మనకు నాసిక్ శాసనాన్ని గుర్తించవచ్చు. ఇతడు సింహాసనం అధిష్ఠించిన 18వ ఏటనే వేయించిన నాసిక్ ఇతను సింహాసనం అధిష్ఠించి 18వ ఏట వేయించిన నాసిక్ శాసనం ఇతని సైనిక విజయాలను వర్ణిస్తుంది. శాతవాహన రాజ్య బద్ధ శత్రువైన నహపానుని గౌతమీపుత్ర శాతకర్ణి ఓడించాడని, నాసిక్ శాసనం ప్రకారం నహపానుని అల్లుడైన ఉషభదత్తుడు కూడా శాతవాహన సేనల చేతిలో పరాజితుడై చంపబడ్డాడని మనకు తెలుస్తుంది. నాసిక్ ప్రశస్తిని గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి వేయించడం జరిగింది. అందులో గౌతమీపుత్ర శాతకర్ణిని క్షహరాట వంశ నిరవశేషకర అని సంబోధించడం జరిగింది. క్షహరాట వంశ విధ్వంసక అనే బిరుదుతో వర్ణించడం జరిగింది. ఈ విజయం గౌతమీపుత్ర శాతకర్ణి కీర్తి ప్రతిష్టలతో పాటు శాతవాహన రాజ్యాన్ని బలోపేతం చేసింది. గౌతమ బాలశ్రీ నాసిక్ శాసనం గౌతమీపుత్ర శాతకర్ణి శక, యవన, పహ్లవ రాజులపై విజయం సాధించినట్లు కూడా పేర్కొంటుంది. ఈ నాసిక్ శాసనం ప్రకారం గౌతమి బాలశ్రీ కుమారుడైన శాతకర్ణి అసిక, అశోక, మూలక, సూరత, కుకూర, అపరాంత, అకార, అవంతి, విదర్భ మొదలైన ప్రాంతాలకు అధిపతి అని ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణి తన పరిపాలనా కాలంలో ప్రజలకు సుస్థిర పాలన అందించాడు. ఇతనికి ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, క్షత్రియ దర్పమాన వర్ధన, త్రిసముద్ర తోయపీత వాహన, శాతవాహన కుల యశ ప్రతిష్టాపనాకర అనే మొదలైన బిరుదులు ఈ శాసనంలో మనకు శాసనం ద్వారా తెలుస్తుంది. అతనికి ఈ విధమైన బిరుదులు ఉన్నట్టుగా మనకు నాసిక్ ప్రశస్తి ద్వారా మనకు తెలుస్తుంది. త్రిసముద్ర తోయపీత వాహన అంటే ఇతని గుర్రములు 3 సముద్రాలలోని నీటిని తాగాయి అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థం వస్తుంది. అంటే దక్షిణ భారతదేశాన్ని తీర ప్రాంతాల వరకు ఆక్రమించిన గొప్ప చక్రవర్తిగా మనం గౌతమీపుత్ర శాతకర్ణి గురించి చెప్పుకోవచ్చు. వర్ణాశ్రమ ధర్మాన్ని పరిరక్షించాడని, ఇతని అనంతరం కుమారుడైన వశిష్ఠిపుత్ర పులోమావి సింహాసనం అధిష్ఠించాడని మనకు తెలుస్తుంది. కడపటి శాతవాహనులు. 2వ వాశిష్ఠిపుత్ర పులోమావి కాలం నుంచి శాతవాహన శాసనాలు, నాణాలు ఆంధ్రదేశంలో అనేక ప్రాంతాల్లో లభించాయి. తండ్రి నుంచి సువిశాల రాజ్యాన్ని వారసత్వంతో పొందిన 2వ పులోమావి
శాతవాహన రాజ్య భూభాగాలను విస్తరింప చేయడానికి కృషి చేశాడు. నాసిక్ ప్రశస్తి ఇతనిని దక్షిణాపదేశ్వర అని వర్ణించింది. ఇతడు ఉజ్జయిని పాలకుడైన చష్టనునితో పోరాడాడని, కానీ శాతవాహన సేనలు పరాజితమైనాయని మనకు తెలుస్తుంది. శాతవాహన భూభాగాలైన అవంతి, అనుప, అకార, సౌరాష్ట్ర, కుకుర మొదలైనవి చష్టనుని వశం కావడం జరిగింది. ఈ విధంగా కర్దమాంక వంశానికి చెందిన సేనల చేతిలో శాతవాహన సైన్యాలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి. రెండో పులోమావి అనంతరం శివస్కందరాజశ్రీ రాజ్యాన్ని పాలించడం జరిగింది. వీరు గొప్ప విజయాలేమీ సాధించలేదు. శాతవాహన రాజుల్లో చివరి సుప్రసిద్ధ చక్రవర్తిగా శ్రీ యజ్ఞశ్రీ శాతకర్ణిని మనం చెప్పుకోవచ్చు. ఇతని చరిత్రను తెలుసుకోవడానికి ఆంధ్ర, మరాఠా, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర మొదలైన ప్రాంతాల్లో లభించిన శాసనాలు, నాణాలు ఉపయోగపడుతున్నాయి. క్షహరాట వంశపాలకులలో సింహాసనం కోసం అంతర్యుద్ధం ప్రారంభమైన వెంటనే జీవదామ, రుద్రసింహల మధ్య శ్రీ యజ్ఞశ్రీ శాతకర్ణి వారి రాజ్యమైన సౌరాష్ట్రపై దండెత్తి కొంకన్, సౌరాష్ట్ర ప్రాంతాలను ఆక్రమించి శాతవాహన వంశ ప్రతిష్టను ఇనుమడింపచేశాడు. హర్ష చరిత్ర రచయిత బాణుని ప్రకారం శ్రీ యజ్ఞశ్రీ శాతకర్ణి బౌద్ధమత సమర్థకుడు. ఆచార్య నాగార్జునుని ఇతడే తన ఆస్థానంలో ఆదరించాడు. చైనీస్, టిబెటియన్ కథనాల ప్రకారం శ్రీ యజ్ఞశ్రీ తన గురువైన ఆచార్య నాగార్జుని గౌరవార్థం శ్రీపర్వతం వద్ద ఒక మహాచైత్యాన్ని కట్టించాడు. ఇతని అనంతరం చందశ్రీ శాతవాహన రాజ్యాన్ని ఏలినాడు. ఇతని అనంతరం శాతవాహనుల రాజుల అసమర్థత వల్ల ఇక్ష్వాకులు ఆంధ్ర ప్రాంతంలో, చాటులు పశ్చిమ దక్షిణ ప్రాంతంలో, అబరులు ఉత్తరంలో, పశ్చిమ క్షాత్రపులు పశ్చిమోత్తర ప్రాంతంలో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఈ విధంగా శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. పై విధంగా దక్షిణ భారతదేశాన్ని 450 సంవత్సరాలు పరిపాలించి ఏకధాటిగా పరిపాలించిన రాజవంశంగా, తొలి రాజవంశంగా, దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి రాజవంశంగా మనం శాతవాహనుల గురించి చెప్పుకోవచ్చు. ఎంతోమంది గొప్ప రాజులు పరిపాలించి దక్షిణ భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన, గొప్ప చరిత్రను అందించిన మొట్టమొదటి రాజులుగా మనం శాతవాహనుల గురించి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.